హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ రీసెంట్గానే ఒడిస్సీ మూవీ సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని మన యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ యొక్క ముఖ్య అంశం మొత్తం కూడా బ్యాటిల్ సీన్ మొత్తాన్ని క్లియర్గా చూపించారు. అయితే ఈ మూవీ అనేది క్రిస్టఫర్ నోలన్ చేత డైరెక్ట్ చేయబడుతుంది. హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. అయితే తన డైరెక్షన్ ఆల్సో షూటింగ్స్ మొత్తం కూడా చాలా బాగుంటాయి. ప్రీవియస్ మూవీస్లో అలాని చూసాం. ముఖ్యంగా ఈ మూవీ అనేది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్. ఈ మూవీ అనేది జూలై 17న గ్రాండ్గా థియేటర్స్లోకి రాబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీలో ఉన్న క్యాస్టింగ్స్ మాత్రం చూసుకుంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. మెయిన్ లీడ్గా మన టామ్ హోలండ్ అయితే ఉండబోతున్నాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ అనేది కూడా మైథాలజీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఒడిస్సే అనే వ్యక్తి తను ఒక యుద్ధాని కోసం అయితే వెళ్తాడు. బట్ తను జర్నీ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్న సమయంలో తన ఇంటికి తను పర్టికులర్ ఐలాండ్స్ గురించో అలా సిచ్యువేషన్స్లో ఆగి వస్తూ ఉంటాడు. సో తను అక్కడ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఆల్సో తను లేని సిచ్యువేషన్లో తన కింగ్డమ్లో వాళ్ళ భార్యాభర్తలు ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పిల్లలతో అనేది ఈ మూవీలో అయితే చూపించబోతున్నారు. అయితే ముఖ్యంగా ట్రైలర్లో కొన్ని పర్టికులర్ సీన్స్ని చూపించారు యాక్షన్స్తో. అవి అయితే చాలా బాగుంది. ఈ మూవీని క్రిస్టఫర్ నోలన్ తను డైరెక్ట్గా ఐమాక్స్ యొక్క కెమెరాస్తోని షూట్ చేశారంట. సో కాబట్టి ఆ మూవీ యొక్క క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీని తీయడానికి ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాడు. బట్ ఈ మూవీ యొక్క స్టోరీ ఆల్సో యాక్షన్స్ క్యారెక్టర్స్ అన్నిటినీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ 1 బిలియన్ దాటేస్తుంది ఈజీగా. మరి ఈ మూవీ యొక్క హైప్ని క్రిస్టఫర్ నోలన్ ఎలా యూజ్ చేసుకుంటాడు, ఎలా చూపిస్తాడు అనేదే మనం రాబోయే ఇంకా ట్రైలర్స్లో ఉండేది చూడాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఒడిస్సే తను ఏదైతే యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తాడో తను పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఆగి రావడం వల్ల తను ఇంటికి వచ్చేపాటికి 10 ఇయర్స్ పట్టేస్తుంది. ఆల్సో ఆ కింగ్డమ్లో వాళ్ళ భార్య పిల్లలు ఎలాగైతే కష్టపడతారో తను తెలుసుకొని అక్కడ ఒక క్రూషియల్ సిచ్యువేషన్స్లో బ్యాటిల్ జరుగుతుంది. బట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ బట్టి మన ఒడిస్సాయే తన కొడుకుని చంపేస్తాడంట. మరి ఇది పర్టికులర్లీ నిజమా కాదా అని అయితే తెలియదు. కానీ ఇది ఇలా జరిగితే ఆ ఎమోషన్ సీన్ని చూపించడానికి క్రిస్టఫర్ నోలన్ రెడీగా ఉంటాడని తెలిసిందే కదా తన కెమెరాతో. ఇక ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్లో మనకి ఒక బీచ్ లాంటి సిచ్యువేషన్ చూపిస్తారు. తర్వాత ఒక ఆమె ఒడిస్సేని అడుగుతుంది, నీకు అసలు ఏం గుర్తుంది అని. అప్పుడు ఒడిసియస్, నాకు నా భార్య మరియు పిల్లలు గుర్తున్నారు అని అంటాడు. అప్పుడు తను తర్వాత ఏంటి అని అడుగుతుంది. మేబీ ఒడిసియస్ ఇక్కడ తనని ఆ 10 సంవత్సరాల గ్యాప్లో ఏదో ఒక ఐలాండ్లో కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానితో తన పాస్ట్ గురించి తనకి చెప్పకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత షాట్లో నీకు ఇంకా ఏం గుర్తుంది అని చెప్పినప్పుడు ఒడిసియస్, మేము ఒక యుద్ధంలో గెలిచాం అని చెప్తాడు. మేబీ తను వెళ్ళిన యుద్ధంలో ఆ సిచ్యువేషన్ ఇమేజెస్ని ఇక్కడ చూపిస్తారు. ఆ యుద్ధంలో తను గెలిచాడు, కానీ తిరిగి వస్తున్న సిచ్యువేషన్లో వీళ్ళని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఒక్కనొక షాట్లో నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఈ 10 ఇయర్స్ గ్యాప్లో ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతారు కదా. సో ఒడిసియస్ కూడా ఇక్కడ మిస్ అయ్యేసి అవుతున్నాడు అని కనబడుతుంది. తర్వాత షాట్లో ఒడిసియస్ యొక్క కింగ్డమ్ని చూపిస్తారు. ఈ కింగ్డమ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తాగుతూ తూగుతూ ఉంటారు. అప్పుడే రాబిన్ ప్యాటిన్సన్ ప్లే చేస్తున్న యాంటీనియోస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి ఒక యజమాని కోసం ఎదురు చూస్తున్న ఇల్లు ఇది అని చెప్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ తిను చెప్తున్నది తన ఒడిసియస్ వైఫ్ అయిన పెనీలూప్ అనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పెనీలూప్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మెయిన్ లీడ్గా మన హీరోని చిన్నప్పటి నుంచి కూడా తనే పెంచి తన తండ్రి గురించి గ్రేట్గా చెప్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ యాంటీనియోస్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మన ఒడిసియస్ ఎప్పుడైతే యుద్ధం కోసం వెళ్తాడో ఈ 10 ఏళ్లలో తను ఎలాగైనా రాజ్యాన్ని దక్కించుకుందామని ట్రై చేస్తూ ఉండొచ్చు. సో అలాగా ఒడిసియస్ వైఫ్ అయిన నెలుప్లోప్ని తన భార్యగా స్వీకరించడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు తను రాజ్యాన్ని ఏలి తన ఒక కిందన వీళ్ళందరినీ పెట్టుకుందామని ట్రై చేస్తున్నట్టుగా ట్రైలర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. తర్వాత షాట్లో పెనీలూప్ చెప్తుంది రాజు మళ్ళీ తిరిగి వస్తాడు అని. అప్పుడు ప్యాటిన్సన్
తను తిరిగి రాలేడు అన్న నెక్స్ట్ షాట్‌లోనే ఒక జెయింట్ మోన్స్టర్ లాంటిది ఒక హ్యాండ్‌ని మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ ఒడిసియస్ ఎప్పుడైతే యుద్ధాల్లో వెళ్తాడో ఆ సిట్యుయేషన్‌లో ఇలాంటి ఒక మోన్స్టర్‌ని ఎదుర్కొనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత షాట్‌లో ఒక కళ్ళు లేని మోన్స్టర్ దాదాపు ఒడేషియస్ ఒక హైట్‌గానే కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తితో తిను సంభాషణ చేస్తున్నట్టుగా షాట్‌లో మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తర్వాత షాట్‌లో రాబిన్ ప్యాటిన్సన్ మన టామ్ హాలండ్‌ని ఇలా చెప్తాడు. "నువ్వు పిచ్చివాడెలాగా నీ తండ్రి కోసం ఎదురు చూస్తున్నావు" అని. మోస్ట్‌లీ రాబిన్ ప్యాటిన్సన్‌కి ఎదురొస్తున్న తన ఒడిసియస్ సన్‌ని ఎలాగైనా చంపేద్దామని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే ఒకానొక షాట్‌లో కూడా తన చుట్టూ చాలామంది సోల్జర్స్‌ని గమనించవచ్చు. తనని బంధించి తను రాజుగా మారదామని ట్రై చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వ్యక్తి చెప్తాడు ఒడిసియస్‌కి, "నీ భార్య బిడ్డలు ఇప్పటిని ఎవరు చూసుకుంటారు నువ్వు లేని సమయంలో" అని. తర్వాత షాట్‌లో మన టామ్ హాలండ్ మన తండ్రి తిరిగి వస్తాడు అని చెప్తాడు. అప్పుడు చుట్టూ ఉన్నోళ్ళు కూడా నవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత షాట్‌లో ఒడిసియస్‌ని చూపిస్తారు. తను ఓల్డ్‌గా ఒక వైట్ డ్రెస్‌లో కనబడతాడు. మేబీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 10 సంవత్సరాల సిట్యుయేషన్‌లో ఈ డైలాగ్‌ని చెప్తూ ఉండొచ్చు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుండానికి రెడీ అవ్వడానికి ఈ అన్నిటిని కూడా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక నార్మల్‌గానే ప్రతి మూవీ యొక్క ట్రైలర్స్‌లో చూసినట్టుగానే యాక్షన్స్‌ని నింపేశారు ఈ ట్రైలర్‌లో కూడా. ముఖ్యంగా ఎప్పుడైతే ఒడిసియస్ తన యొక్క సోల్జర్స్‌తో కలిసి అక్కడున్న సోల్జర్స్‌ని అందరిని కూడా ఎదుర్కోవడం, ఆ యాక్షన్ ఫుల్‌గా అయితే చూపించేశారు. తర్వాత షాట్‌లో ఒడిసియస్ చెప్తాడు, "నాకు నా ఇంటికి ఎవ్వరు కూడా అడ్డు రాలేరు. ఈవెన్ అది దేవుడైనా" అని చెప్తాడు. తర్వాత అన్ని షాట్స్‌లో కూడా మనం ఫుల్‌గా యాక్షన్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒకానొక సిట్యుయేషన్‌లో బీచ్‌లో కూడా ఇక్కడ యుద్ధం జరుగుతున్నట్టుగా క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒడిసియస్ వాళ్ళే అయ్యుండొచ్చు. ఒడిస్సా యొక్క రాజ్యంలో తను ఎవరైతే రాబిన్ ప్యాటిన్సన్ వాళ్ళకి ఎగైనెస్ట్‌గా తీసుకువస్తూ అక్కడ ఒక పెద్ద బ్యాటిల్‌ని జరిగే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఇక చివరి కొన్ని షాట్స్‌లో అన్నిటిలో కూడా యాక్షన్‌ని ఫుల్‌గా నింపి క్లోజ్ చేశారు ట్రైలర్. ఇక ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ట్రైలర్ మొత్తంలో కూడా మన ఒడిసియస్ క్యారెక్టర్‌ని ఎక్కడా కూడా డౌన్ చేయకుండా చాలా నీట్‌గా చూపిస్తూ, తన రాజ్యంలో ఏమేమి జరిగిందన్న షాట్స్‌ని చాలా బాగా చూపిచ్చారు. అండ్ ఐ రియల్లీ లవ్ ఇట్. మరి గ్రాండ్‌గా ఈ మూవీ రాబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్తారో లేదో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి గైస్. ఇక ఇది ఇవాల్టి బ్రేక్ డౌన్ వీడియో. ఐ థాట్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలానే మీకు నచ్చిన ఫ్రెండ్స్‌కి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అండ్ టాటా.